సమరం మగువ ఛానల్ వారి తొలి మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన తొలి మహిళ 19 ఏళ్లకే యునైటెడ్ స్టేట్స్ నుండి ఎంబీబీఎస్ పట్టా పొందిన భారతదేశ తొలి మహిళా డాక్టర్ ఆనందీబాయ్ జోషి. ఈమె 1865 మార్చి 31న మహారాష్ట్రలోని థానేలో జన్మించారు. ఆడపిల్లలు ఇంటి పట్టున మాత్రమే ఉండే ఆ రోజుల్లో ఆమె ఎంబీబీఎస్ పట్టా సాధించారు. దీనికై ఆమె చేసిన కృషి, భర్త తోడ్పాటు ఇప్పటికీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. 9 ఏళ్లకే ఆమెకు గోపాలరావు జోషితో వివాహం జరిగింది. గోపాలరావు జోషి గారు మంచి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. ఆయన ఆనందీబాయ్ జోషి తన చదువును కొనసాగించాలని తాపత్రయపడ్డారు. ఆమె చదువుకై ఎంతగానో ప్రోత్సహించారు. ఆనందీబాయికి 14వ ఏట ఒక మగబిడ్డ జన్మించాడు. అయితే పుట్టిన 9 రోజులకే ఆ బాబుకి అస్వస్థత వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. సరైన వైద్య వసతి లేక 4-5 రోజుల్లోనే ఆ బాబు 14 రోజుల పసి ప్రాయంలోనే మరణించడం జరిగింది. దీంతో ఆమె తీవ్రంగా కలత చెందింది. ఇటువంటి పరిస్థితి మరెవరికి రాకూడదు అనే ఉద్దేశంతో ఆమె డాక్టర్ చదవాలని నిర్ణయించుకుంది. బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి ఆమె 2 ఏళ్ల డాక్టర్ డిగ్రీ అందుకుంది. ఈ 2 ఏళ్ల వైద్య డిగ్రీ కోర్స్ పూర్తి చేయడమే కాక వెంటనే అమెరికాకు వెళ్ళి పెన్సిల్వేనియాలోని తొలి మహిళా మెడికల్ కాలేజీగా పేరొందిన డ్రెక్సెల్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ పట్టా పొందారు. ఆమె ప్రసూతి సమస్యలపై చేసిన పరిశోధనలకు గాను విక్టోరియా మహారాణి ఎంతగానో ప్రశంసించారు. 1886లో భారత్కు తిరిగి వచ్చి కొల్హాపూర్లోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో ఫిజిషియన్గా ప్రసూతి సేవల ఇన్ఛార్జిగా సేవలందించారు. ఆమె వైద్యురాలుగా 1 సంవత్సర కాలంలోనే ఎందరికో వైద్య సేవలు అందించడమే కాకుండా ప్రత్యేకంగా గర్భిణీలకు ప్రసవ సమయంలోనూ తల్లి బిడ్డలు ప్రాణాలు కాపాడడంలోనూ విజయం సాధించారు. దీంతో ఆమె పేరు దేశమంతటా వ్యాపించింది. ఎంతో చక్కని డాక్టర్గా ఆమె పేరు గణితికెక్కింది. ఆమె సాధించిన విజయాలు భారతీయ మహిళలు ఎందరికో ప్రేరణను అందించాయి. ఎందరో మహిళలు తాము వైద్య విద్యను అభ్యసించాలని, డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె మరు సంవత్సరమే క్షయవ్యాధితో బాధపడుతూ మరణించడం దేశ ప్రజలందరినీ శోకసంద్రంలో ముంచింది. అయినప్పటికీ ఆమె తన కలలను దేశ ఆశయాలుగా మలచడంలో విజయం సాధించారు. దేశంలో మెరుగైన వైద్య సేవలు, మెరుగైన వైద్య కళాశాలలు ఉండాలని ఆమె కలలు కన్నారు. దీనినే ఆమె తన ఆశయంగా ప్రకటించారు. మన భారతదేశ తొలి మహిళా డాక్టర్గానే కాక తన ఉన్నత ఆశయాలకు పదును పెట్టిన తెగువగల మహిళగా ఆనందీబాయ్ జోషి అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈరోజు మనం భారతీయ తొలి మహిళా డాక్టర్ ఆనందీబాయ్ జోషి జీవిత విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరో తొలి మహిళతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.